రాష్ట్రంలో రైతులంతా కన్నీరు మున్నీరవుతున్నారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రంలో 200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా 3 జిల్లాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ప్రభుత్వం నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశామని రైతులు చెప్పారు. కానీ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకుండా మోసం చేసిందని రైతులు బాధపడుతున్నారని అన్నారు. తెలంగాణలో మళ్ళీ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని అనుకోలేదని కీలకమైన ఎమోషనల్ కామెంట్స్ చేశారు. గత 5 ఏళ్లలో తెలంగాణలో నీళ్ల ట్యాంకర్లు కనిపించలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 110 రోజుల్లోనే హైదరాబాద్లో వాటర్ ట్యాంకులు దర్శనమిస్తున్నాయని విమర్శించారు. ఉన్న నీటిని విద్యుత్తును కూడా వాడుకునే సత్తా లేదని ఎద్దేవా చేశారు. 110 రోజుల్లో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామనుకోలేదని అన్నారు. రైట్, చాలా కాలం తర్వాత కేసీఆర్ మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. రైతులతో పర్యటనలతో ఆయన బిజీగా గడుపుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆయన అనేక విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్. విజయ్, చాలా కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ రైతులను పరామర్శించేందుకు వచ్చారు. మన వరంగల్ అటు జనగామ జిల్లా, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఇటు జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని ధరావత్ తండాకు చేరుకున్నారు. నేరుగా ఎర్రబెల్లి నుంచి బస్సులో అటు ధరావత్ తండాకు చేరుకున్నటువంటి కేసీఆర్ అటు రైతులను కలిసి ఆ పంట పొలాలను పరిశీలించి పంట ఎండిపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. అటు సాగునీరు అందక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులపైన రైతులను అడిగి తెలుసుకొని, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొని సత్యమ్మ అనేటువంటి రైతు పంట పొలాన్ని పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి విధానాన్ని చూసి ఆమెకు భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున కూడా ఆర్థికంగా సహాయం చేస్తామంటూ భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి నడుస్తుంది. అక్కడి నుంచి నేరుగా సూర్యాపేటకు చేరుకున్నారు. సూర్యాపేటలోని పలు పంట నష్టపోయినటువంటి ప్రాంతాలను పరిశీలించి అక్కడి నుంచి నేరుగా నల్గొండ జిల్లాకు చేరుకున్నారు. అక్కడ కూడా పంట పరిశీలన చేసిన తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మొదటిసారిగా బయటకు వచ్చి పరిశీలన కోసం, అటు పరామర్శల కోసం, రైతుల పరామర్శించేందుకోసం వచ్చినటువంటి కేసీఆర్ కు జనగామ జిల్లాలోకి ప్రవేశించగానే అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆయనతో పాటు అటు జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి, పల్లరాజేశ్వర్ రెడ్డి, ఆయనతో పాటుగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇతర నాయకులు కూడా ఆయన వెంట వచ్చారు. అక్కడ రైతులను పరామర్శించినటువంటి క్రమంలో సాగునీరు అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తుంది రైతులను అంటూ కూడా విమర్శలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి పంట నష్టానికి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి, నష్టపోయినటువంటి రైతులను కాంగ్రెస్ పార్టీ ఆదుకోవాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి సాగునీరు అందించేటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది.
ఎస్ అంటే కేవలం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితే కాదు, హైదరాబాద్లో కూడా 110 రోజుల్లోనే ట్యాంకర్లు వస్తాయని మేము ఊహించలేదు, ఇంత దుర్భరంగా పాలిస్తోంది కాంగ్రెస్ అంటూ ఆయన కామెంట్ చేశారు. అంటే ఉన్న వనరులను కూడా సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నారు, అది నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు అంటూ కామెంట్స్ చేశారు. అంటే ఏంటి ఇప్పటి నుంచి అంటే జరుగుతున్న బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో బయటకు వస్తే కానీ మళ్ళీ బీఆర్ఎస్ తిరిగి పుంజుకోదనే క్రమంలో ఏమైనా ఈ పర్యటనలు చేస్తున్నారనుకోవచ్చా? ఇదే మొత్తానికైతే రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇటు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇటు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అటు వరుసగా పార్టీని వీడుతున్నటువంటి ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలను అయితే చూసినట్లయితే ఆ పార్టీని ముఖ్య నేతలంతా కూడా పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడా కూడా నచ్చజెప్పేందుకోసం ప్రయత్నించినప్పటికీ కూడా నాయకులు నేతలు విననటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికెక్కడ పార్టీని వీడుతున్నటువంటి క్రమంలో పార్టీ బలహీనపడుతుందనేటువంటి ఉద్దేశంతో అటు ప్రజల్లో కూడా కొంత సానుభూతిని పొందాలనేటువంటి ఉద్దేశంతో ప్రజల్లోకి ప్రచారం చేస్తున్నారు. గతంలో కూడా అనేక పర్యాయాలు అకాల వర్షాలతోటి ఇబ్బందులు పడి పంటలు నష్టపోయినటువంటి క్రమంలో రైతులను ఆదుకునేందుకోసం ఎన్నడూ బయటికి రానటువంటి కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో అధికార పార్టీని విమర్శించే ఉద్దేశంతో బయటకు వచ్చారు. ఇక పార్లమెంటు ఎన్నికలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అది కూడా కలిసి వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఈ పర్యటన ఏర్పాటు చేశారనేటువంటి చర్చ అయితే సాగుతుంది. అటు రైతుల నుంచి కానీ అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి నేతల నుంచి కార్యకర్తల నుంచి పెద్దగా రెస్పాన్స్ అనేటువంటి కనబడకపోవడం చూస్తే అసలు కేసీఆర్ పరిస్థితి ఎలా ఉంది, బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి అర్థమవుతుంది. గతంలో కేసీఆర్ బయటికి వెళ్ళాడంటే అక్కడికి వచ్చేటువంటి నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులతో సందడిగా ఉండేటువంటిది. కానీ హడావుడి ఏం లేకుండానే సాదాసీదాగా పర్యటన అనేటువంటి కొనసాగినటువంటి పరిస్థితి. గతంలో కేసీఆర్ పర్యటనకు ఇప్పటికున్నటువంటి పరిస్థితులు కూడా అర్థం పట్టేలాగా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి లుకలుకలు కావచ్చు, పార్టీ బలహీనపడుతున్నటువంటి క్రమం కావచ్చు, వాటన్నిటిని మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చే ఆలోచనతోటే బయటికి వెళ్ళాడనేటువంటి చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్.